డాక్టర్ పి. శ్రీదేవి రచించిన 'కాలాతీత వ్యక్తులు' నవల తరువాయి భాగం. కళ్యాణి మథనంలో పడింది. నిజమేనా? అయితే తనకి ఇంకొకలాగా అనిపించింది ఎందుచేత? ఈ మధ్య జరిగిన సంఘటనలన్నీ ఆమె కళ్ళ ముందు ఒక్కసారి గిరగిరా తిరిగాయి. కృష్ణమూర్తి ఊళ్ళో లేడనేసరికి వసుంధర మొహం వివర్ణమైంది. నిన్న సాయంత్రం కనబడతా అన్నాడు, ఇవాళ ఊరెళ్ళిపోయాడంటున్నావు. అంత అర్జెంట్ పని ఏమొచ్చిందో అని విసుక్కుంది వసుంధర. వసుంధరను చూస్తే ఆమె పట్ల అపరాధం చేసినట్టు అనిపించింది తనకి. తన మూలానే కృష్ణమూర్తి ఆవిడికి పరిచయం అయ్యాడు. తన మూలానే పిన్నితో పోట్లాటేసుకుంది. పోనీ తను నిస్సహాయురాలు, కృష్ణమూర్తి కూడా ఆవిడ మనసు నొప్పించడం దేనికి? ఆగంతుకంగా ఈ పారిపోవడం దేనికి? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తనకి సరిగ్గా తెలియదు. ఆ తర్వాత 4-5 రోజులు తన బాధలు తనవి. తనే ఒక పెద్ద విషాద యుగంలో పడింది. ఎటు నిశ్చయానికి రాలేక, ముందడుగు వేసే ధైర్యం లేక, మానడానికి ఇష్టం లేక నరకం అనుభవించింది. మంచికో చెడ్డకో ఒక నిశ్చయానికి వచ్చేసింది. ఫలితాలు ఎలా ఉంటాయో ముందు ముందు తెలియాలి. ఆ కారు చీకట్లోనే చక్రవర్తి వైపు చూసింది. గంభీరంగా కారు నడుపుకుని పోతున్నాడు. తననెక్కడికో తీసుకెళ్తున్నాడు. నరకానికా? స్వర్గానికా? ఆ క్షణంలో కళ్యాణికి ఒళ్ళు జలధరించింది. అణువణువున భయం ఆవేశించింది. తనకింతవరకు చక్రవర్తి ఒక స్నేహితుడిగా మాత్రమే తెలుసు. ఆత్మీయుడిగా మాత్రమే తెలుసు. చాలా ఆదుకున్నాడు అతను. ఏడుపు వచ్చినప్పుడల్లా తన పక్క నిలబడి ధైర్యం చెప్పాడు. చాలా సహాయం చేశాడు. ఇప్పుడు అతనికి తానొక కొత్త హోదా కాబోతోంది. ఆ హోదాలో అతను ఎలా ఉంటాడో, తనని ఎలా స్వీకరిస్తాడో అంతా అయోమయం. మళ్ళీ నిద్రపోతున్నావా? అడిగాడు చక్రవర్తి. లేదు, ఏదో మత్తుగా ఉంది, చాలా నీరసంగా ఉంది. ఎందుకుండదు? పగలల్లా భోజనం లేదు, రాత్రి తినమంటే తిన్నావు కాదు, తెల్లారాక మళ్ళీ బోలెడంత ప్రయాణం, ఆ తర్వాత ఎంతో తంతు, సాయంత్రానికి కానీ అక్కడికి చేరుకోలేము అన్నాడు చక్రవర్తి. అవును అనేసి ఊరుకుంది కళ్యాణి. ఏమిటి అవును? కళ్యాణి పలకలేదు. తను ఎందుకు అన్నం తినలేకపోయిందో అది కూడా పోల్చుకోలేకపోతున్నాడా ఈ డాక్టరు? విపరీతమైన సంతోషం వస్తే మనిషికి ఆకలి చస్తుంది. దుఃఖం వచ్చినా అంతే. రెండూ తనని పీడిస్తున్నాయి. మెదడులో ఏదో నీరసం, తిండి ఛాస లేదు. కానీ బలీయమైన అదృశ్య శక్తి ఏదో తనని ముందుకు నడిపిస్తోంది. వారం రోజుల క్రితం తన ఆశలు వేరు, ఆశయాలు వేరు. 4 ప్రైవేట్లు దొరికితే చాలనుకుంది. ఇంటాయన ఇప్పిస్తానన్న టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం దొరికితే జీవిత సమస్య తీరిపోతుందనుకుంది. ఇంకా తనకి ప్రైవేట్లు అక్కర్లేదు. ఉద్యోగం ఇంకా వారం 10 రోజుల్లో రాబోతోంది. అయినా తన మనసులో ఏదో ఆందోళన ఎక్కువ అవుతోంది. కానీ తగ్గడం లేదెందుకు? వారం రోజుల తర్జన భర్జన ఫలితం ఇది. చాలా వాదించింది డాక్టర్తో. చాలా షరతులు కోరింది. తన మీద జాలి కొద్దీ ఏ పని చేయొద్దంది. తనని ఉద్ధరిద్దామని పూనుకోవద్దంది. జీవితంలో ఏం జరిగినా ఒకటి ఖాయం, తను ఎవరి పోషణ కిందో ఉండగలగడం అసంభవం. దేనికోసమైనా సరే, అవతల కొండంత అనురాగం తనకి దొరికినా సరే, ఆర్థికంగా జన్మలో ఇంకొకరి మీద ఆధారపడడం తనకిష్టం లేదు. ఆ సంగతే చక్రవర్తికి స్పష్టం చేసింది. అతను అదే అన్నాడు. మళ్ళీ కాలేజీలో ప్రవేశపెట్టి చదివిస్తానన్నాడు. అలాంటివి ఇంక కుదరదని చెప్పేసింది. ఒకరి దయాధర్మ భిక్షలు వాళ్ళు ఎంత ఆత్మీయులైనా సరే తనకు అనవసరం. తనకు కావాల్సింది ఆర్థిక భర్త కాదు. ఆ మాటకొస్తే భర్త అనే మాటల్లోని సాంఘిక అర్థాన్ని అమలులో పెట్టే వ్యక్తి కూడా కాదు. ఇవన్నీ మినహాయించాక ఇంకేమైనా విలువలకు మిగిలుంటే ఆ విలువలు కావాల్సి వస్తే ఆలోచించమంది. అలా మాట్లాడడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తనకి తెలియదు. అది ధైర్యం కాదు, జీవితం మీద నమ్మకం లేకపోవడం. ఇటువంటి పరిస్థితే ఇదివరకు కూడా ఒకసారి వచ్చింది. అప్పుడు తన మనసులో షరతులేమీ లేవు, బెంగలు, సంకోచాలు అంతకంటే లేవు. ఆ అనుభవం తనకు ఆశని, సంతోషాన్ని ఇచ్చింది. అక్కడ దెబ్బ తగిలేసరికి మనసు విరిగిపోయింది. ఇప్పుడు అంతా సంశయమే. ఏమైనా సరే తన మీద తనకు స్వాధీనం తప్పకూడదు. అది అలాంటి అనుభవం కాకూడదు. కళ్ళు రెండూ గట్టిగా మూసేసుకుంది. ఆ వేకువ ఘడియల్లో కళ్యాణి హృదయం ఒకానొక అనిర్వచనీయమైన ప్రార్థనతో నిండిపోయింది. పరమేశ్వర,
దీనివల్ల కూడా గాయపడనివ్వకు. బతుకులో నేను కోరేది బహు స్వల్పం. ఆ స్వల్పాన్ని కూడా నిరాకరించకు అని మనసారా వేడుకుంది. ఆ వేకువ చీకట్లో కారు నిరాటంకంగా ముందుకు సాగిపోతూనే ఉంది. ఉండుండి కళ్యాణి వైపు చూస్తూనే డ్రైవ్ చేసుకుపోతున్నాడు చక్రవర్తి. గాలికి ఆమె జుట్టంతా చెదిరింది. సీటులో ముడుచు కూర్చున్న కళ్యాణిని చూస్తే అతనికి వాత్సల్యము, కృతజ్ఞత వెల్లివిరిసిపోతున్నాయి. ఇదంతా చచ్చి స్వర్గాన ఉన్న రామినాయుడు చలవ అనుకున్నాడు. రామినాయుడికి ఆ రోజు జబ్బే రాకపోతే, కృష్ణమూర్తి తనని అక్కడికి లాక్కెళ్ళకపోతే, కళ్యాణిని ఈ జన్మలో పోల్చుకోలేకపోయేవాడు. ఆసుపత్రిలో మృత్యు సాన్నిధ్యంలో నిలబడిన కళ్యాణిని, అలా కనబడిన కళ్యాణి చిరకాల బంధువుగా మొదటి నుంచి తనకు తెలిసిన ఆత్మీయురాల్లాగానే గోచరించింది. ఆ మొదటి అనుభవాన్ని తను నమ్మలేడు. రోజులు గడిచిన కొద్దీ నమ్మకూడదని ఎంత ప్రయత్నించినా తనకది సాధ్యం కాలేదు. మనస్సుకి, హృదయానికి అనేక పరీక్షలు పెట్టి చూశాడు. అన్నింటికీ ఒకే జవాబు వచ్చింది. ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. తను కూడా ఆవిడలాగే ఒకసారి దెబ్బతిన్నాడు. చాలా చేదు జీవితం భరించాడు. ఆ ఘట్టం తనంతట అదే ముగిసింది. అమ్మయ్య అనుకుని గతించిన జీవితంతో బంధనాలు తెంచేసుకున్నాడు. దూరంగా వచ్చేశాడు. కొత్త జీవితానికి పునాదేసుకున్నాడు. ఆసుపత్రి, రోగులు, ఆర్జన, డబ్బు సుఖంగా, తృప్తిగా, ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతే చాలనుకున్నాడు. తనకు పట్టుపరుపులక్కర్లేదు. ముళ్ళపరుపు కాకుండా ఉంటే చాలు. సుఖమైన ఇల్లు, కారు, డబ్బులు ఇచ్చే 4 పేషెంట్లు, స్నేహితులు, కొంత కాలక్షేపం కావాలి. మరచిపోయిన ఆశలను చిగురింపచేసింది కళ్యాణి. ప్రకాశవంతమైన రాత్రి, చల్లని చందమామ తన జీవితంలోకి ప్రవేశించింది. నిస్సహాయమైన స్థితిలో ఆమెను చూశాడు, జాలిపడ్డాడు. జాలిపడడం ఆవిడకి అసహ్యం అని తెలుసుకున్నాక ఆమె మీద గౌరవం మరింత ఎక్కువైంది. తనకు తెలియకుండానే అనురాగం పెంచేసుకున్నాడు. ఆవిడతో ఒక జీవితకాలం హాయిగా బతకగలను, నన్ను ఈవిడ అర్థం చేసుకోగలదు అని అనుకున్నాడు. ఈ పరిణామం అంతా తనలో కలిగిందని చాలా కాలం వరకు తనకే తెలియదు. బహుశా నేపథ్యంలో ఎక్కడో కృష్ణమూర్తి ఉన్నాడనే భావం కారణం కావచ్చు. ఒకరోజు అది తేలిపోయింది. ఇద్దరు ఘర్షణ పడ్డారు. తనప్పుడు అబద్ధం చెప్పాడు. ఆ చెప్పింది అబద్ధమని తర్వాత ఎప్పుడో కానీ తనకు తెలియలేదు. కళ్యాణి ఒక్కతే తన బతుకులో శూన్యత్వాన్ని పోగొట్టగలదు. తను ఇన్నాళ్ళు బతుకుతున్నది ఈమె కోసమే. కానీ ఆ విషయం ఆ పిల్లతో చెప్పడానికే భయం వేసింది. చాలా ఆత్మాభిమానురాలు. అతను చెప్పిన కథ విన్నాక తనకు చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది. కళ్యాణి కేవలం తనదిగా, తన సర్వస్వంగా నరనరాల్లోనూ ఏదో ఘోషించింది. నువ్వు పొరపడ్డావు కళ్యాణి, సరిగ్గా పోల్చుకోలేకపోయావు, అందుకనే గాయపడ్డావు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో, నీకోసం ఎవరు వెతుక్కుంటున్నారో పోల్చుకో అనాలని అనిపించింది. ఆ అవకాశం ఆనాటి రాత్రి వచ్చింది. దెబ్బతిన్న లేడీలాగా పిన్నిగారు వేసిన బాణాన్ని మోసుకుంటూ వచ్చి తన దగ్గర వాలిపోయింది కళ్యాణి. ఆ రాత్రే తనెవరో పోల్చుకుంది. అదొక దివ్యానుభవం. ఒకరికొకరు కావాలి, ఒకరు లేనిదే ఇంకొకరికి జీవితమే లేదు అనేది ఇద్దరికీ అర్థమైంది. కానీ ఆచరణలో పెట్టడం ఎలాగా? ఆ అమ్మాయి స్వాభిమానాల పుట్ట. వాటన్నింటికీ ధైర్యం చెప్పేసరికే వారం రోజులు పట్టింది. ఒక స్నేహితుడిగా, ఆత్మీయుడిగా తనను అంగీకరించింది. తనకి ఒక కొత్త హోదా ఇవ్వడం దగ్గరే భయపడింది. ఆ భయం ఉత్త హామీల వల్ల పోదు, కొన్నాళ్లకు పోతుందనే ధైర్యం తనకుంది. అందుకే తను ధైర్యం చేశాడు. దాని ఫలితమే ఈ ప్రయాణం. మొదట కళ్యాణి ఒప్పుకోలేదు. రైలులో పోదామని తనే పట్టుబట్టాడు. అది తన మొదటి విజయం. ఇద్దరికీ పునర్జన్మ కావాలి. అందుకే కారులో బయలుదేరి సరాసరి వెళ్ళడానికే నిశ్చయించాడు. ప్రయాణం కష్టం, దారిలో ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు. కానీ వాటిలోనే ఏదో మాధుర్యం ఉంది. ఇవన్నీ గడిచి కొండకు చేరుకోవడంలో ఏదో సంతృప్తి ఉంది. 2 రోజుల పాటు కళ్యాణి ఒక్క క్షణం విడవకుండా తన దగ్గరే ఉంటుంది, తన పక్కనే ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలి? సైంటిస్ట్ చక్రవర్తికి, భౌతికమైన చక్రవర్తికి ఆ క్షణంలో పరమేశ్వరుడి మీద కృతజ్ఞత వెల్లివిరిసింది. భగవాన్, జన్మలో ఎప్పుడూ కళ్యాణిని నా దగ్గర నుంచి వేరు చేయకు, అంతే నేను కోరేది.
అని మనసారా ప్రార్థించాడు. తెల్లారగట్ట అదురుపాటుతో మెలకువ వచ్చింది ఇందిరకి. రాత్రంతా నిద్రలేదు, ఒకటే దోమలు. ఇంకా విసిగేసి పక్క మీద లేచి కూర్చుంది. హాలంతా కలయి చూసింది. ఒక మూల పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళ పక్కగా వాళ్ళ నాన్న పడుకున్నాడు. హాలు మధ్యలో కృష్ణమూర్తి పడుకున్నాడు. ఈ చివర తను, ఇంటి ఇల్లాలు పక్కలేసుకున్నారు. ఇందిరకి ఎంత కొత్తగా అయోమయంగా అనిపించింది. ఏంటి తను చేసిన పని? ఎక్కడుంది తను? గుర్రు పెట్టి నిద్రపోతున్న కృష్ణమూర్తిని చూసి కోపం వచ్చింది. తర్వాత నవ్వు వచ్చింది. ఆశ్చర్యం, ఈ రాత్రి కూడా ఇతనికి హాయిగా నిద్రపట్టేసింది. ఎంత అదృష్టవంతుడు అనుకుంది. వెంటనే నాన్న జ్ఞాపకం వచ్చాడు. పాపం, ఎక్కడున్నాడో, ఎక్కడేమిటి, కటకటాల వెనక గొంగళి కప్పుకొని పడుకుని ఉంటాడు. ఎంత పని చేశావు నాన్న, నువ్వెప్పుడు ఇంతే, అందుకే నేను ఇలా తయారయ్యాను అనుకుంది. పోనీలే నాన్న, చాలాసార్లు క్షమించాను నిన్ను. చాలాసార్లు ఏమిటి, మొత్తం నీ జీవితాన్నే క్షమించాను. ఈ ఒక్కదానికి కోపం తెచ్చుకోకు, ఇది నాకు చాలా అవసరం నాన్న అనుకుంది. మెల్లగా లేచి పిల్లిలా అడుగులేసుకుంటూ వీధి తలుపు తీసి అరుగు మీద కుర్చీలో చేరగలబడింది. బయటంతా చిమ్మ చీకటి. దూరాన వీధి లాంతర్లు వెలుగుతున్నాయి. ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. వాళ్ళిద్దరు వస్తారు. కాఫీలు స్నానాలు అయ్యాక అందరూ కలిసి డాక్టర్ గారి కారులో మళ్ళీ బయలుదేరుతారు. సాయంత్రానికి కొండకు చేరుకోవాలట. అప్పటికి కానీ ముహూర్తం కుదరలేదట. ఏంటో నా తలకాయ ముహూర్తం. నా అన్నవాళ్ళు లేకుండా నలుగురు చేరి కొండెక్కి 4 ముళ్ళు వేసుకున్నంత మాత్రాన ఏం జరుగుతుంది? ఇదంతా కళ్యాణి ఆలోచన. దానికి కృష్ణమూర్తి తాళం వేశాడు. ఈ హైరాన్ అంతా ఏమీ లేకుండా ఉన్న చోటనే ఉండి రిజిస్ట్రార్కి 10 రూపాయలు వారేస్తే హాయిగా ఉండిపోయేది కదా అనుకుంది. చీకటి వైపు చూస్తూ అలా ఆలోచనలో పడి ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రోజు రాత్రి సినిమా తర్వాత రోడ్డు మీద తారసిల్లిన కృష్ణమూర్తిని ఇంటికి లాక్కెళ్ళకపోతే ఇవన్నీ జరుగుండకపోను. ఆ రాత్రి తననేదో ఉన్మాదం ఆవహించింది. తన మీద తనకే కసి, లోకం మీద కసి, నాన్న మీద కసి. ఆ సాయంత్రం పీడకల్లాగా ప్రకాశం గుర్తొచ్చాడు. ఎన్ని ఆశలు పెట్టుకుంది అతని మీద, ఎన్ని పేకమేడలు కట్టుకుంది. అవన్నీ కూల్చేసి పారిపోయాడు. అటువంటి వాడి కోసం కళ్యాణితో పోట్లాట పెట్టుకుంది. కళ్యాణికి చాలా అన్యాయం చేసింది. ఆమె జీవితాన్ని ఇంచుమించు నాశనం చేసింది. చివరికి ఏం మిగిలింది? విధి తనను వెక్కిరించింది. ఇంతా జరిగాక ప్రకాశం చల్లగా జారిపోయాడు. తన మీద తనకే అసహ్యం వేసింది. ఛీ, ఇంకా నాకేవి దొరకవు అనుకుంది. చిత్రం ఏమిటంటే, ఏవి తన అంతరాత్మకు వ్యతిరేకమైన పనులో అవి చేసింది. తను ఎందుకు చేసింది తెలియదు. ఆ రాత్రి రోడ్డు మీద కృష్ణమూర్తి కనబడేసరికి క్షణమాత్రం తన అంతరాత్మ బాధపడింది. ఈ మనిషిని అన్ని విధాలా నాన్న వాడుకున్నాడు. నిర్హేతుకంగా ఈ కుర్రాడు మా ఇద్దరిని అభిమానించాడు. శక్తి ఉన్నప్పుడల్లా ఆదుకున్నాడు. ప్రతిఫలంగా ఇద్దరం కలిసి దెబ్బకొట్టాం. పాపం, ఇతన్ని కొంచెం వెన్ను నిమరాలి. మంచివాడు, అమాయకుడు అని అనిపించింది. మంచివాడే కానీ అనుకున్నంత అమాయకుడు కాడని ఈ వారం రోజుల్లోనూ తెలిసింది. ప్రకాశానికి ఇతనికి ఎంత తేడా! తన వెంట అంత వెర్రిగా తిరిగిన ప్రకాశం, ఇందిరా నువ్వే నా సర్వస్వం అన్న ప్రకాశం, తీరా సమయం వచ్చేసరికి ఏం చేయలేకపోయాడు. జరిగిందంతా మర్చిపోగలిగాడు. ఏ అనుభవము అతన్ని నిలబెట్టలేకపోయింది. జారిపోయాడు, పారిపోయాడు. అంత పిరికివాడిని ఎక్కడా చూడలేదు. ఈ కృష్ణమూర్తికి మొదటి నుంచి తనంటే పెద్దగా గౌరవం లేదు. మామూలు సరదాల కోసం, వినోదం కోసం చుట్టూ తిరిగాడంతే. తన గురించి అతనికేమీ భ్రాంతులు లేవు. తనేంటో తెలుసు. కానీ అనుకోకుండా ఒకానొక పరిణామం జరిగేసరికి పూర్తిగా మారిపోయాడు. జరిగిన దానికి విచారించకుండా ఉండడానికి, తక్కినవన్నీ వదులుకునేందుకు సిద్ధమైపోయాడు. సంఘం, బంధువులు ఇవన్నీ ఇచ్చే వెచ్చదనం వేటిని లక్ష్యం చేయకుండా ఉండడం, దీనివల్ల అతను చాలా నష్టపోతాడు. తనకి తెలుసు. అందుకే ఊరికెళ్ళి వచ్చిన తర్వాత కృష్ణమూర్తి ఈ ప్రస్తావన తెచ్చేసరికి తనకి ఆశ్చర్యం వేసింది. నీకు మతిగా అనిపోయిందా కృష్ణమూర్తి? మాట వరుసకు అలాగే అనుకుందాం. ఆ తర్వాత నీ గత ఏమిటి అంది. నా గత ఏం లేదు, ఏం జరిగినా భయపడను. ఇదేం చిన్నపిల్లల ఆట కాదు ఇందిరా, ఇది జరిగి తీరాల్సిందే అని పట్టుబట్టాడు. ఎంత నిబ్బరం, ఎంత సాహసం! తను కలలో కూడా ఊహించుకోనిది జరగబోతోంది. తనలో ఎన్ని ప్రలోభాలు ఉన్నా ఆత్మవంచన మాత్రం లేదు. ఏ విధంగా చూసినా, ఏం నష్టపోయినా
తన వల్ల ఇంక ముందు కృష్ణమూర్తి ఏమీ నష్టపోకూడదు కూడా. ధైర్యంగా తన పక్క నిల్చున్నాడు. ప్రతిఫలంగా అతను ఏం కోరినా తను ఇవ్వాల్సిందే. సంతోషంగా ఇవ్వాలి, తప్పదు. తను ఇన్నాళ్ళు నిరీక్షించింది, వెతుకుతున్నది ఇట్లాంటి వాడి కోసమే. చిత్రం, ఇన్నాళ్ళు తన పక్కనే ఉన్నాడు, అనునిత్యం చూస్తూనే ఉంది, కానీ గుర్తించలేకపోయింది. నేనున్నానులే, నీకేం పర్వాలేదు, నీ బాధ్యతలన్నీ నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు అనగలిగేవాడు కదా తనకు కావాలి. ఆ అన్వేషణలో తనకందరూ మరుగుజ్జులే కనిపించారు. తనెంత సాహసించినా వాళ్ళు తన అంతస్తుకు పెరగలేకపోయారు. జరిగిన వాటికి తనకేమీ విచారం లేదు. ఇప్పటికైనా తనకు కావాల్సింది దొరికింది, అంతే చాలు అనుకుంది. నాన్న ఏమనుకుంటాడో, తిరిగి వచ్చాక కారాలు మిరియాలు నూరుతాడు, తనకేదో పోయినట్టు బాధపడతాడు. ఈ మాట గట్టిగా చెప్పేయాలి, తప్పదు. ఏ త్యాగానికైనా ఒక హద్దు ఉంటుంది. ఎవరికీ పనికిరాని త్యాగాలు చేయడం బుద్ధిహీనం. నాన్నని తను ఏమీ వదిలేపోవడం లేదు కదా. తన ఉద్యోగం, తన స్వతంత్రం అన్నీ అలానే ఉంటాయి. ఉంచుకోదలుచుకుంది కూడా. భావదాస్యం, ఆర్థిక దాస్యం, ఈ రెండు మనిషిని కుంగదీస్తాయి. ఇష్టం ఉందా, నాన్న తనతో ఉంటాడు, లేదా ఆయనకేం వస్తే అదే చేయొచ్చు. 3 రాత్రులు ఎడతెగని చర్చల తర్వాత, ఎంతో ఆత్మపరీక్ష తర్వాత తను నిశ్చయానికి వచ్చింది. నాన్నకి కాదు, దేవుడికి కోపం వచ్చినా సరే ఈ పని జరిగి తీరాల్సిందే. దేవుడంటే తనకే నవ్వు వచ్చింది. దేవుడనేవాడు అసలు ఉన్నాడో లేడో. దేవుడా, నువ్వనేవాడివి అసలుంటే నీ మీద నాకెప్పుడు నమ్మకం లేకుండా చెయ్యి. దేవుడి మీద నమ్మకం నాలోంచి శాశ్వతంగా తీసేయి, అంతే నేను కోరేది అని అనుకుంది. తెలతెలవారుతోంది. గబగబా వెళ్ళి కృష్ణమూర్తి భుజం తట్టి లేపింది. ఓ మొద్దావతారం గారు, ఇంకా లేవండి, తెల్లారుతోంది అంది. కళ్ళు నులుముకుంటూ అతడు బయటకు వచ్చాడు. ఏంటలా నిల్చుండిపోతావు, పో వెళ్ళి మొహం కడుక్కో అంది. ఆవిడ 2 భుజాల మీద చెయ్యేసి, కృష్ణమూర్తి, ఇలా చూడు, కొంచెం మర్యాద నేర్చుకో. ఈ క్షణం నుండి నువ్వు నన్ను మీరు అనాలి, తెలుసా అన్నాడు. ఇందిర చర్రున, చస్తే అలా అలాంటి విధవేషాలు నా దగ్గర కుదరవు. అలాంటి ఆశలు కూడా ఎప్పుడు పెట్టుకోబోకు, తెలుసా. ఎప్పుడు నువ్వు అనే పిలుస్తాను. పాపం చుట్టుకుంటుందిలే అన్నాడు. పోనీలే, నేను చేసిన పాపాల్లో ఇదొకటి. పాపాలంటే నాకు భయం లేదు, కానీ ఇది చెప్పు, చక్రవర్తి కళ్యాణి ఎన్ని గంటలకు వస్తారు? ఈ ఇంట్లో నేను ఉండలేను బాబు, నాకు చాలా మొహమాటంగా ఉంది. వాళ్ళు రాగానే పోదాం. మొహమాటం దేనికి? ఈయన చక్రవర్తికి మంచి ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు, అందుచేత ఇక్కడ దిగమని మరీ చెప్పాడు. వాళ్ళు రాగానే అందరం కలిసి ఆ కారులోనే పోదాం. మనం వెళ్ళేసరికి చక్రవర్తి కాంపౌండర్ అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు. ఎన్ని గంటలకిట ఈ తంతంతా? రాత్రి 8:30కి. నీకు అదంతా తంతులాగా కనబడుతోందా, వినబడుతోందా? తంతుగాక మరేమిటి? హాయిగా ఉన్న చోటనే ఉండి 10 రూపాయలు పారేస్తే రిజిస్ట్రార్ మన కాళ్ళ దగ్గరికి వచ్చేవాడు కదా. అది నీ పద్ధతి, వాళ్ళ పద్ధతి ఇంకోలా ఉంది. ఏం చేస్తాం? పోనీ నీ పద్ధతి ఏమిటో చెప్పకూడదా కృష్ణమూర్తి? అమ్మాయి, ఇలా విను, నాకు పద్ధతి అంటూ లేదు. మన మేలు కోరే వాళ్ళని, కష్టసుఖాల్లో మనల్ని ఆదుకునే వాళ్ళని సంతోషపెట్టడమే నా పద్ధతి. కోట్లకు విలువైన మాట అన్నావు లేపో, దాంతోనే అందరినీ జయించుకొస్తున్నావు. అది సరే కానీ, నా ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణిని కలుసుకోలేదు. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు అందరం ఇంకో అవస్థలో ఉన్నాం. ఇంకో నిమిషంలో వాళ్ళు ఊడిపడతారంటున్నావు. ఆమెను ఎలా పలకరించడం? హాయిగా పలకరించు, మామూలుగా పలకరించు. ఇంకా పోదాం పద. ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? నీ మొహం. అలా నువ్వు ఇప్పటి నుంచి అధికారం చెలాయిస్తే ఇక్కడి నుంచి పారిపోతాను, తెలుసా. నేను అడిగిన దానికి జవాబు చెప్పు. కళ్యాణి నిన్ను క్షమించేసిందన్నానుగా. ఇందిరకు ఆ మాటలతో కోపం వచ్చింది. నన్నెవరు క్షమించక్కర్లేదంది. అతను కొంచెం విసుగ్గా, ఇదిగో ఇందిరా, పొద్దున్నే మళ్ళీ రగడలేవదీయకు. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, తెలిసిందా అన్నాడు. అలాగేనయ్యా బాబు, సరేనా అనేసి వెనక్కి తిరిగిపోబోతుంటే గేటు దగ్గర కారు ఆగిన చప్పుడైంది. గిర్రున తిరిగి చూసింది ఇందిర. గేటు దగ్గర నల్లని కారు ఆగింది. ఇక్కడికి ఆపుతాం.